హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ఎక్స్ మెన్. ఈరోజు మనం ఆబ్జెక్ట్ యొక్క ఆరిజిన్ పాయింట్ గురించి తెలుసుకుందాం. ఆరిజిన్ పాయింట్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్కి మిడిల్లో ఉంది చూడండి, చిన్న డాట్, అది ఆరిజిన్ పాయింట్. అట్లాగే ఈ చుట్టూ రౌండ్గా ఉన్నది సర్కిల్ అన్నమాట, 3D సర్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3D సర్కిల్ డిఫాల్ట్గా వరల్డ్ ఆరిజిన్లో సెంటర్ పాయింట్లో ఉంటుంది. ఓరిజిన్ వచ్చేసి ప్రతి ఆబ్జెక్ట్కి మిడిల్లో ఉంటుంది, సెంటర్లో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎకోస్పియర్ తీసుకున్నాను, ఇది పక్కగా జరుపుతున్నాను. దీనికి కూడా చూడండి, ఇక్కడ ఓరిజిన్ అనేది సెంటర్లో ఉంది. మనకి 3D కర్సర్ వచ్చేసి వరల్డ్ ఓరిజిన్ సెంటర్ పాయింట్లో ఉంది డిఫాల్ట్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 3D సర్కిల్ని ఇక్కడ వేరే చోట క్లిక్ చేస్తాను చూడండి, షిఫ్ట్ లెఫ్ట్ క్లిక్, ఇక్కడ క్లిక్ అయింది. ఇప్పుడు నేను ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను అనుకోండి, షిఫ్ట్, ఫర్ ఎగ్జాంపుల్ కోన్ తీసుకున్నాను. సో అది 3D సర్కిల్ దగ్గర ఓపెన్ అయింది. అట్లాగే ఇప్పుడు 3D సర్కిల్ ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ కూడా షిఫ్ట్ యూవీ స్పియర్ తీసుకున్నాను. సో 3D సర్కిల్ మనం ఎక్కడ క్లిక్ చేసుకుంటామో మన వర్కింగ్ ఏరియాలో, అక్కడ న్యూ ఆబ్జెక్ట్స్ ఇన్సర్ట్ అవుతాయి. సో 3D సర్కిల్ అనేది అట్లా యూజ్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు ప్రతి ఆబ్జెక్ట్కి చూడండి, ఓరిజిన్ అనేది సెంటర్లో ఉంది. ఓకే, ప్రతి ఆబ్జెక్ట్కి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకి ఈ ఓరిజిన్ అనేది ఆబ్జెక్ట్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే అది కనిపిస్తుంది, మిగతా అప్పుడు కనిపించట్లేదు. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ని క్లిక్ చేయకుండా కూడా ప్రతి ఆబ్జెక్ట్ యొక్క ఓరిజిన్ ఎక్కడుందో చూడాలి అంటే, ఇక్కడ ఈ సెట్టింగ్స్లో ఓరిజిన్ ఆల్ అనేది ఎనేబుల్ చేసుకుంటే అది ఎప్పుడు ఆన్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఇది ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ యూవీ స్పియర్ ఉంది ఇక్కడ మనకి. దీన్ని కొంచెం ఇంకా పక్కగా తీసుకుంటున్నాను వై యాక్సెస్లో. ఇక్కడ చూడండి, ఇది ఎడిట్ మోడ్లో నేను యూవీ స్పియర్ని మొత్తాన్ని కొంచెం పక్కగా జరుపుతున్నాను. ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ మోడ్కి వచ్చేసాను. ఇప్పుడు నేను రొటేట్ చేస్తే ఇది చూడండి, ఇది ఓరిజిన్ని బేస్ చేసుకొని రొటేషన్ అవుతుంది. ఓకే, స్కేల్ చేసినా సరే ఓరిజిన్ని బేస్ చేసుకొని స్కేల్ అవుతుంది అన్నమాట. ఈ ఓరిజిన్ అనేది ఆబ్జెక్ట్ యొక్క మాస్ వాల్యూమ్. ఇక్కడ చూడండి, లెఫ్ట్ క్లిక్ చేయండి, ఇక్కడ చూడండి, లెఫ్ట్ క్లిక్ చేస్తే సెట్ ఓరిజిన్లో జియోమెట్రీ టు ఓరిజిన్. నేను ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందో చూడండి, ఆటోమేటిక్గా అది ఓరిజిన్ ఎక్కడ ఉంటే అక్కడ ఆ జియోమెట్రీ అనేది వెళ్ళిపోతుంది. అట్లాగే మళ్ళీ రైట్ క్లిక్ చేసి చూడండి, ఓరిజిన్ టు జియోమెట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ జెడ్. ఇప్పుడు ఓరిజిన్ ఇక్కడ ఉంది, జియోమెట్రీ ఇక్కడ ఉంది. రైట్ క్లిక్ చేస్తున్నాను, రైట్ క్లిక్ చేస్తున్నాను చూడండి, అందులో ఓరిజిన్లో ఇప్పుడు ఓరిజిన్ టు జియోమెట్రీ చూడండి, ఇక్కడున్న ఓరిజిన్ ఇక్కడికి వచ్చేసింది, ఏది ఆబ్జెక్ట్ యొక్క సెంటర్ మాస్కి వచ్చేసింది. అట్లాగే ఇంకా ఆప్షన్ చూడండి, ఇక్కడ ఓరిజిన్ టు 3D కర్సర్. ఇప్పుడు ఓరిజిన్తో పాటు జియోమెట్రీ సెంటర్లో సెట్ అయిపోయి ఉంది. ఇప్పుడు నేను మన 3D కర్సర్ని ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, రైట్ క్లిక్ చేసి సెట్ ఓరిజిన్ టు 3D కర్సర్ అన్నాను అనుకోండి, ఇప్పుడు ఇక్కడికి ఓరిజిన్ అనేది ఇక్కడికి వెళ్ళింది, జియోమెట్రీ వెళ్ళలేదు. సో ఇప్పుడు జియోమెట్రీ కూడా వెళ్ళాలంటే రైట్ క్లిక్ చేసి జియోమెట్రీ టు ఓరిజిన్, ఇక్కడికి వెళ్ళింది. సో ఇప్పుడు ఇవి ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే ఇంకా చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఓరిజిన్ టు సెంటర్ ఆఫ్ మాస్ సర్ఫేస్, ఓరిజిన్ టు సెంటర్ ఆఫ్ మాస్ వాల్యూమ్. ఇవి బేసిక్గా యానిమేషన్ టైంలో ఎక్కువగా యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎకోస్పియర్ ఉంది, ఎకోస్పియర్ని నేను ఎడిట్ మోడ్లోకి తీసుకొని ఇప్పుడు ఇది సెంటర్లో లేదు, రొటేషన్ చేస్తే ఎట్లా ఉంది చూడండి, మాస్ అనేది ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువగా ఉంది. అదే ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి సెట్ ఓరిజిన్ టు సెంటర్ ఆఫ్ మాస్ వాల్యూమ్, మాస్ వాల్యూమ్లో సెంటర్ పాయింట్ ఇది తీసుకుంటుంది. అట్లాగే ఇక్కడ చూడండి, ఓరిజిన్ సెంటర్ ఆఫ్ మాస్ సర్ఫేస్కి సెంటర్ ఇది తీసుకుంటుంది. సో మనకి సర్ఫేస్ అనేది కనిపించేది బయటికి, మాస్ అనే వాల్యూమ్ వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ యొక్క టోటల్ మాస్ వెయిట్లో అది సెంటర్లో ఫిక్స్ అవుతుంది. మనకి ఎప్పుడైనా తీసుకోవాల్సింది ఓరిజిన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, ఇది తీసుకుంటే మీకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఓకే,
ఒరిజిన్ గురించి ఇంతే ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్.